మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో మోహన్ అని ఆంధ్రప్రభ విలేకరిగా పనిచేస్తున్నాడు గంగవరం మండలంలో. అతని పైన వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న ఇష్యూ బేస్డ్గా చిన్న పిల్లలతో స్టార్ట్ అయ్యే ఇష్యూని పెద్దలు సీరియస్గా తీసుకొని వాళ్ళ ఇంటి పైన ఉండే శ్రీనివాసులు, వాళ్ళ భార్య, వాళ్ళ అత్త వాళ్ళంతా కలిసి మోహన్ భార్య మీద అటాక్ చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. దాంట్లో భాగంగా హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత తెలిసింది ఏమంటే మోహన్కి హ్యాండ్ కూడా ఫ్రాక్చర్ అయిందని తెలిసింది. తలకు కూడా 2 చోట్ల స్టిచెస్ పడినాయి. దానిపైన మాకు కంప్లైంట్ ఇచ్చారు. శ్రీనివాసులు అనే అతను, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ అత్త వాళ్ళంతా కలిసి దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచారని చెప్పి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని సీరియస్గా మేము యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. కేసు ఆల్రెడీ రిజిస్టర్ చేయడం జరిగింది. ఫర్దర్ ఏమైనా ఉంటే డెవలప్మెంట్స్ ఇన్ఫార్మ్ చేస్తాం. సార్, ఒక జర్నలిస్ట్ పైన ఈ విధంగా దాడి చేయడము మేమంతా కూడా హేయంగా ఖండిస్తూ ఉన్నాము. దీనిపైన మీరేం చెప్తారు సార్? ఓకే, ఇది యాక్చువల్గా ఒక అంటే ఫ్యామిలీ టు ఫ్యామిలీ జరిగిన ఇష్యూ కాబట్టి జర్నలిస్ట్ పైన దాడి అనుకోవట్లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఏదైనా కానీ అతన్ని ఆ విధంగా అటాక్ చేయడం అనేది మాత్రం మేమైతే దాన్ని ఉపేక్షించేది అయితే లేదు. ఆ పరిస్థితులు వచ్చినారు మరి ఒకసారి ఆయన, తర్వాత వాళ్ళ వైఫ్, వాళ్ళ కొడుకు, వాళ్ళ అత్త, మా అమ్మాయి, వాళ్ళు మొత్తం 5-6 మంది. వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు సార్. బయట ఇక్కడ విలేజ్లో ఉంటారు. ఫోన్ చేసి పిలిపిస్తుంది సార్. దీని కథ చూసేద్దాం, నువ్వు రా అని అన్నోని రప్పించుకురాదు. ఇదే మనం ఏం చేయాలంటే సిటీ స్కాన్ తీసుకోవాలి. ఈ స్కల్ అయితే ఓకే, ఇప్పుడైతే సూచనకి అయితే ఇది మామూలు ఇన్ కేసు ఎక్కడైనా పోయినా దాని స్వెల్లింగ్ 30 వరకు ఉండాలని అట్లే మోస్ట్లీ 90% అట్లే ఉండాలి సార్. ఎందుకంటే స్వెల్లింగ్ లేకపోతేనే కదా సార్ మన సూచనకి కానీ చెప్తాను. నేను ఇప్పుడే మాట్లాడాను ఆర్థోపెడిక్స్ వాళ్ళు పెట్టాను. పెట్టి అబ్బాయి కూడా మన సందీప్ సర్జికల్ కరెక్షన్ సార్ వెయిటింగ్ ఉంటాడు. రేపు మనం ఉండవు సార్. వెయిటింగ్ అంటే తెప్పించుకోవాలి సార్. మంచి వెయిటింగ్ కావాలన్నా ఒకవేళ తెస్తే మాత్రం ఎవరు చేస్తారు? సర్జరీ మన డాక్టర్ చేస్తారు. లేదంటే ఇమ్మీడియట్ గా అంటే మనం దానికి ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాలి సార్. మనకి ఉండవు కదా. ఎక్కడి నుంచి? అందరికీ నమస్తే. నేను డాక్టర్ యుగంధర్, ఆర్ఎంఓ ఏరియా హాస్పిటల్ పల్మనేరు. ఈరోజు అనగా ఈ దినంలో 6:45కి మోహన్ అనే ఆంధ్రప్రభ విలేకరి ఇక్కడికి రావడం జరిగింది. అది 12:30కి అక్కడ మన లోకల్లోనే ఏదో అసాల్ట్ జరిగి ఆయన ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేసి అక్కడ మన పిఓపి వేసుకొని తర్వాత హెడ్ ఇంజరీకి అయితే సూచనలు వేసుకోవడం జరిగింది. ఇక్కడికైతే వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఎక్స్రే తీపిస్తే దాంట్లో ఓన్ ఫ్రాక్చర్ మాదిరి కనపడింది. దానికి పిఓపి ఆల్రెడీ వేసినారు కాబట్టి స్టెబిలైజ్ చేసాము. స్టెబిలైజ్ చేసి ఆయనకి కళ్ళు తిరుగుతుంది అంటే మనము ఇక్కడ అడ్మిషన్ చేసుకొని తర్వాత ఆయనకి పరీక్షలు చేసి ఆయనకి స్టెబిలైజ్ చేసినాం కాబట్టి మేము ఇక్కడ అడ్మిట్ చేసుకొని రేపు మార్నింగ్ సర్జరీ చేసే ప్లాన్ చేస్తున్నాము. దాని తర్వాత ఇప్పుడు కళ్ళు తిరుగుతుంది కాబట్టి ఆ కళ్ళు తిరగడానికి మనం ఇక్కడ మంచిగా మెంటాల్ పెట్టుకొని వాళ్ళకి స్టెబిలైజ్ చేస్తాము. ఇక్కడే అబ్జర్వేషన్లో పెట్టుకున్నాం కాబట్టి ప్రాణాపాయం అయితే లేదు, కానీ అబ్జర్వేషన్లో ఇక్కడ అడ్మిషన్ చేసుకుని పెట్టుకుంటున్నాము. థ్యాంక్ యూ. మొదటి నుంచి కూడా మన ఇంటి మిద్ది పైన ఆమె వాళ్ళ హస్బెండ్ శ్రీనివాసులు సుగుణలో పనిచేస్తారు. ఆమె ఇంట్లోనే ఉంటుంది.
ఆ పేరు శశి, వాళ్ళ అబ్బాయి వాడు రూపేష్ మెస్సి వాడు ఏదో ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తాడు. మన సైకిల్ మా అబ్బాయికి టైర్ ఏదో కోసినట్టుగా ఉన్నారు. అది వాడు వచ్చి తెల్లారి చెప్పారు, మరి మన టైర్ అంతా వాడు కోసినట్టు అంటే ఏడ కోస్తే పోతే మళ్ళీ వదలరా మన మీద దాన్ని రిపేర్ చేసుకుందాము, 1000 ఖర్చు అయ్యేట్టుగా ఉంది, సరే ఏం చేద్దాము అంటే సరే మేము ఇంట్లో ఏదో మనం గట్టిగా అరుచుకుంటామంటే బాగానే అరుస్తుంది, నువ్వు ఎందుకు రా దాని గురించి వదిలేరా మనం పదరా ట్యూషన్ టైం అవుతుంది అంటా ఉంటే ఆమె కొడుకునేమో తిట్టేసినామని చెప్పి ఆమె ఆటకంటే ఏమంటే బండకు తిట్టుకుంటాము. ఎందుకమ్మా అమ్మ తిట్టుకుంటారు, చిన్న చిన్న విషయాలకంతా కూడా మా రాధాంతం చేస్తాము అని దానికి వాళ్ళ మొగని పిలుచుకోరమని చెప్పి వాడు పిలుచుకొని వస్తూ ఏంటంటే ఇట్లా కట్టెత్తుకొచ్చినాడు. ఏందిరా కొట్టేదానికి ఎత్తుకొస్తాడవా, చిన్న విషయాన్ని ఇది పోయి దీనికి పోయి ఎంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది మాట్లాడిందనుకో. మా ఆవిడని బ్యాటు మా పిల్లోడు బ్యాట్ కింద ఉంటే దాన్ని ఎత్తుకొని పోయినాడు. వాడు ఎత్తుకొని పోయి ఆ కట్టితోనూ బ్యాట్తోనూ నన్ను, నా భర్తని, నా భార్యని, తర్వాత మా అబ్బాయిని కొట్టేదానికి వస్తే నేను చెయ్యి అడ్డు పెట్టినాను. చెయ్యి అడ్డు పెడితే చెయ్యి ఫ్రాక్చర్ అయింది. వెనకాల చాలా బ్లడ్ ఎక్కువ పోయింది. ఇప్పుడు కూడా వేసినారు. అంతా కూడా ఎవరు కొట్టింది? ఎవరు? శ్రీనివాసులు. ఏం చేస్తాడు అతను? అతను సిగ్నల్ సేల్స్మెన్గా పనిచేస్తాడు. కూడా మా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యాడ్ మాట్లాడు చిన్న రూమ్లో ఉండేది, నేను కింద ఇంట్లో ఉండేది. అసలు మాట్లాడను ఎందుకమ్మా ఆదర చిన్న విషయాలకి ఇంత చేస్తారు.